ఓం శ్రీ గాయత్రి విశ్వకర్మ ఆర్కెస్ట్రా నుండి మాట్లాడుతున్నానండి. శుభోదయం, శుభ శనివారం. సూర్య భగవాన్ ఆశీస్సులు మన విశ్వబ్రాహ్మణులకందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా శుభోదయంతో శుభ శనివారంతో మాట్లాడుతూ ముఖ్యమైన గమనికగా తెలియజేస్తున్నాను. మనము పంచముఖ బ్రహ్మలు అనగా 5 శిరస్సులతో పుట్టినవారు. ఒక్కొక్క శిరస్సుతో ఒక్కొక్క వర్క్ చేసి మనం బతుకుతున్నామండి. ఫస్ట్ శిల్పి, మరి కమ్మరి, కార్పెంటరు, కంసారి, బంగారం పని, ఇలా 5 వృత్తులు మన కులంలో ఉన్నవారండి. 5 వృత్తులు మనకు వర్తిస్తాయి. మరి 5 వృత్తులు వర్తించినప్పుడు ఎలా చెప్పాలి, ఎలా ఉండాలి? ఈ 5 వృత్తి వారు ఒకటేనండి. మరి విశ్వబ్రాహ్మలు అనగా విశ్వకర్మ అంటే వృత్తి. విశ్వబ్రాహ్మలు అంటే మనము గవర్నమెంట్లో కానీ సెంటర్ గవర్నమెంట్లో కానీ మనకు ఒక పథకాలు ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరిలో యూనిట్ అనేది ఒక బలమైనది యూనిట్ లేదండి మనకు కమ్మరోళ్ళు అంటే వేరే, కంసలోళ్ళు అంటే వేరే, మరి వడ్రంగోళ్ళు అంటే వేరే, ఇలా శిల్పులు అంటే వేరే, మరి ఇంకా కంసారి పని చేసే వాళ్ళంటే వేరే అని అనుకుంటున్నారు. అలాంటి కాదండి. అందరము ఒకటిగా ఒక యూనిట్, ఎవరు పరాయోళ్ళు కాదండి. కులం అంతా ఒకటే కులము. మరి ఈ యొక్క గమనిక లేక ఎంతోమంది మరి రకరకాలుగా చెప్పుకొని రకరకాలుగా మనం ఈ యొక్క గాయత్రి విశ్వకర్మ ఆర్కెస్ట్రా అని మనం పెట్టాం. మరి గ్రూపులు ఎన్నెన్నో పెట్టుకొని గ్రూపుల్లో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఎన్నో అర్థాలు చేసుకుంటూ వాళ్ళు వేరే వీళ్ళు వేరే, మాది ఎక్కువ మీది తక్కువ, ఇలా జాతినే ఒకరికొకరు కించపరుచుకుంటుంటారు. మరి మనము ఒక బలమైన సమయాన్ని కేటాయించుకోవడం లేదు. మనలో యూనిట్ అనేది బలం లేదు. ఏదన్నా కానీ బలంగా ఉండాలంటే ఎవరైనా కానీ మనలో బలం గుర్తింపు ఉండాలంటే ఒక బలం పెంచుకోవాలి. అందరూ ఒక యూనిట్గా ఉండాలి. మరి ఆ యూనిట్ ఉండాలంటే ఇప్పుడు చేతిలో 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళలో పిటుకలు బిగించాలంటే ఈ 5 ఖచ్చితంగా ఉండాలండి, ఈ బిర్రు దొరకాలంటే. అలాగనే మన కులంలో ఉన్నవారు ఎవరైనా సరే అందరం ఒకటిగా ఉండి యూనిట్ని బలం పెంచుకొని మన సంఘముల తరపున సంఘాలు పెట్టుకొని ఉన్నవారు జనాభాను చూపించాలంటే గవర్నమెంటు లబ్ధి పొందాలి అనుకుంటే మరి మనకు యూనిట్ ఉండాలి కరెక్ట్గా. యూనిట్లో బలము పెంచుకోవాలంటే జనాభా సంఖ్య ఉండాలి, అందరం ఒకటిగా ఉండాలి. ఐకమత్యమే మహాబలము. ఈ ఐకమత్యం బలం లేనప్పుడు ఏ విషయాలు కానీ మనం ముందుకు రాలేమంటే ఏ యొక్క గవర్నమెంట్ లబ్ధి పొందాలంటే పొందలేకున్నా మనం యూనిట్కి కరెక్ట్గా లేము కాబట్టి. మరి అదే విధంగానే మనం ఏదైనా కానీ మన కులవృత్తులు ఎన్ని రకాలుగా ఉన్నా మనము అందరము ఒకటిగా పిటుకులు బిగించి ఉండాలి. అప్పుడే యూనిట్ అనేది గట్టి బలపరుస్తుంది. మరి అందరికీ తెలుసండి, ప్రతి ఒక్కరిలో మనము అనుకున్న పని సాధించాలి. ఏ ఒక్క పనులు సాధించాలంటే అవతల వారు గట్టిగా ఉండి మనము ఏదన్నా కానీ గమనికగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలలో మనం బలమైన కార్యక్రమం చేసే విధానాలు కానీ మరి శ్రీ ఇరాటి పోతులూరు ఈరబ్రహ్మస్వామి కాడ కేవలం స్థల సేకరణ గురించి కానీ మనము చేయలేక ఏదో యూనిట్ కరెక్ట్గా ఉంటేనే అన్నీ బలపరిచేది. మరి అందరము ఒక యూనిట్గా ఉండి మనం బలపరుచుకొని ఏదైనా గవర్నమెంట్ నుండి కానీ ఒక లబ్ధి పొందాలి అనుకున్నవారు అందరం ఒక యూనిట్గా ఉండాలి. అందులో మనము దండిగా జనాభా సంఖ్యను కానీ చూపించాలి. రకరకాలుగా గ్రూపులు పెట్టుకొని ఎన్నో రకాలుగా గ్రూపులు దీంట్లో ఉండడము ఇలాంటి కాదండి.
ఒక గాయత్రి విశ్వకర్మ ఆర్కెస్ట్రాని మనం పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది వర్తించేది. విశ్వబ్రాహ్మణులకు అందరికీ గుర్తింపు లేకోకుండా మనం ఏదైనా చేయగలిగితే ఎక్కడే కానీ మనం ఏ దానికి ఎక్కం. మరి దయచేసి ప్రతి ఒక్కరు కానీ ప్రతి విషయం కానీ మనం ఒక గుర్తులో పెట్టుకొని మనం అందరము ఒక యూనిట్గా ఉండాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతుండా. మరి ఇట్లు మాట్లాడుతున్న ఉత్తరాది బెలుం సుబ్బాచారి గారు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.